రోజు వచ్చే పాల ప్యాకెట్ లాగే వస్తే ఏటి బాగుంటాం. ఏమండి, చికెన్ తింటారా మటన్ తింటారా? ఏం తింటారండి? అయ్యని ఏటికమ్మా బాబు, మీ అత్తగారు గుడ్డు కూర చేస్తే సిగురంత మిగిల్చకుండా మొత్తం తినేస్తారు కాదే ముచ్చాలు. చికెను మటన్ ఎగ్గు 3 వండండి. ఏది వద్దన్నా అత్తగారి మెతని మనసు నొచ్చుకుంటుంది కదా. నాన్న, తొందరగా మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకురండి. పాపం ఈయనెప్పుడు తిన్నారో ఏంటో. ఏంటి నాన్న ఇంకా చూస్తున్నారు? తొందరగా వెళ్ళండి. అలాగే ముచ్చాలు ఓసారి ట్రై. వస్తున్నా అయ్యా. ఏమండి, అమ్మ అన్ని వండి పెడుతుంది, మీరు శుభ్రంగా తినండి. ఏటయ్యా? ముత్యాలు, అది చెప్పినవన్నీ తేవడానికి నా కాడ అంత డబ్బు ఏడున్నది. నీ కాడ ఏమన్నాయా? నా కాడ మాత్రం కట్లు మూలుగుతున్నాయా ఏంటి? పోరివా ఏందిది? బండి ఏందా స్పీడు? రోడ్డు నీ బాబుదనుకున్నావా? ఏయ్, బాబు పేరెత్తితే చంపుతా. మర్యాదగా మాట్లాడు. ఏయ్, నీ బాబు పేరెత్తితేనే నీకు అంత మండింది. నా బాబు కొనిచ్చిన స్కూటీ ఇది, కనిచ్చిన బ్యూటీ నేను. నాకెంత మండాలి? డాకుదైతే ఎవరయ్యా పైసలిస్తాడు? వెళ్ళి మీ తాతను అడుక్కో. నా తప్పేం లేదు. నువ్వే బండిని స్పీడ్ గా నడిపావు. చూసుకుని నడపాలి. ఏంది చూసుకొని నడిపేది? ఎడ్ల బండా? నువ్వు కళ్ళు మూసుకొని నడుపుతున్నావా? ఏయ్ ఏయ్, ఏయ్ నిన్ను! రాజు, నువ్వా? ఏందిది రాజు, ఈ కారులో ఉన్నావు? ఎవరి పోరి? మా అమ్మాయి గారు, పెద్దయ్య గారి కూతురు. నీకు దెబ్బలేం తగలేదుగా? నాకేం కాలేదు, కానీ నా బండి సరుకులు చూడు ఏమయ్యాయో. కళ్ళు కారులో వదిలేసిందా? నీ కళ్ళు ఎక్కడ వదిలేసావు? ఏయ్ ఏయ్ ఆగండి ఆగండి. రేణుక, తన తరఫున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్, మా అమ్మాయి గారికి ఎగ్జామ్కి టైం అవుతుంది. అయ్యో, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఏమొద్దులే. ఏయ్ మొద్దు, ముందు బండి తీ. మొద్దు గిద్దు ఎవరు లేరిక్కడ. మా రాజు చెప్పిండని వదిలేస్తున్నా. హలో మహారాజు, రండి, టైం అవుతుంది. అమ్మాయి గారు, సందుల్లో ఆ కారులో వెళ్తే ఎగ్జామ్కి లేట్ అవుతుంది. ఎగ్జామ్ రాయకపోతే అమ్మో, నా పెళ్ళవుతుంది. ఇప్పుడేం చేద్దాం? రేణుక, అర్జెంటుగా వెళ్ళాలి. నీ బండి ఇస్తావా? మరి నేను? నువ్వు కారులోనే కూర్చో, నేను అమ్మాయి గారిని దింపేసి వచ్చేస్తాను. రండి అమ్మాయి గారు. ఈ డొక్కు బండి మీద నేను చచ్చినా రాను. ఎగ్జామ్ రాయకపోతే? అమ్మో, పెళ్ళి. అమ్మాయి గారు, కారులోనే మీ బ్యాగ్ తెచ్చుకోండి, వెళ్దాం. త్వరగా రండి, టైం అవుతుంది. బాయ్. బాగా ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఎవరది? మా ఇంటి ఓనర్ కూతురు. మా రాజు స్క్రూలూజ్ ఇంట్లో పనిచేస్తాడా? అమ్మాయి గారంట, అమ్మాయి గారు. వాళ్ళు సంస్కారంతో వచ్చారు, మన మర్యాద మిగిల్చే వెళ్లారు. దీప్తి కూడా ఆ అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయికి దీప్తి నచ్చింది. ఒక మినిస్టర్ కుటుంబంలోని అమ్మాయికి పెళ్లి సంబంధం చెడిపోతే ఏమవుతుందో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఇదంతా బయటికి పాకితే ఏమవుతుందో నువ్వే ఆలోచించు. అసలు నీ కూతురు ఎందుకిలా చేసిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నీ బాధ, నీ భయం నాకు అర్థమైందక్కా. ఆ సంబంధం నాకు నచ్చింది. జరిగిన దానికి నేనే క్షమాపణ చెప్పి అదే సంబంధాన్ని ఖాయం చేస్తాను. మనం ఒక మెట్టు దిగితే ఏం పోతుంది? ఒక ఆడపిల్ల జీవితం కన్నా మనకు కావాల్సిందే ఉంది. నువ్వు ఎటు వెళ్ళక్కర్లేదు. దీప్తి పెళ్లి తనకు నచ్చిన అబ్బాయితో నేను జరిపిస్తాను. నా మాట విను, సరేనా? నీకు నాకు ఈ దుస్థితి మళ్లీ రాకుండా నీ కూతురు సక్రమంగా ఉంటుందంటావా? పెద్దయ్య, మీ మీటింగ్కి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. వస్తానక్క. అమ్మాయి గారు రండి, మీకు ఎగ్జామ్ టైం అవుతుంది, డ్రాప్ చేస్తాను.
దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను ఒక్కో మెట్టు దించడానికేరా. పెద్దయ్య, అమ్మాయి గారిని ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేసి నేరుగా సెక్రటేరియట్ దగ్గరికి వచ్చేస్తాను. అమ్మాయి గారు వస్తున్నా. అయ్యో, రూప చున్నీ మీద అమ్మా అని రాసుకుంది. ఇది బావగారు చూశారంటే రూప మీద ఇంకా మండి పడతారు. పెద్దయ్య, అమ్మాయి గారు చున్నీ గాలికి ఎగురొచ్చి పడింది, నేను ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం తమ్ముడు. ఇదిగోండి అమ్మాయి గారు. నేను దీప్తి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఏమైందక్కా? నీకు కారణం తెలుసు. ఎవరో చేసిన తప్పుకు నన్ను బాధ్యుణ్ణి చేస్తున్నావాకా? నా కూతుర్ని 10 మంది చూసి ఆ 10 సంబంధాలు చెడిపోయి 10 మందికి ఈ సంగతి తెలిసిపోయి పరువు పోకముందే, దాని మీద వేరే ఎలాంటి మచ్చ పడకముందే మేము గౌరవంగా తప్పుకుంటే బావుంటుందనుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదులేక. ఇప్పుడు వాళ్ళంటే మన ముందు మన ముఖం మీద చెప్పేసి వెళ్ళిపోయారు. అందరూ అలా చెప్పకపోవచ్చు కదా. ఇంకో ఛాన్స్ తీసుకోలేం తమ్ముడు. అందుకే మేం వెళ్ళిపోయి పరువుని కాపాడుకుంటాం. ఇది నీ ఇల్లక్క, నువ్వెక్కడికి వెళ్తావు? ఈ సంబంధం కాకపోతే ఇంతకన్నా గొప్ప సంబంధం వద్దు. నా కూతురికి గొప్ప సంబంధాలు రావాలని నేనేం కోరుకోలేదు. తల్లికి తగ్గ కూతురని తెలిసేలా చేసిందిగా. తను వెళ్లిపోయి నాకు తలవంపులు తీసుకొస్తే తన కూతురు నా తల తీసే పని చేసింది. ఆ రోజు ఇంటిని వదిలి సమాజంలో నా పరువుని తీసింది. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా అందరి పరువు తీయాలని చూస్తున్నావా? నాన్న అని పిలవడం ఆపు. ఇంకొకసారి ఈ పిలుపుని విన్నానంటే ఆడపిల్లవని కూడా చూడను. చూడు మమ్మీ, నేను 2 సార్లు పిలిచినా రాలేదు. పెళ్లి చూపులు డిస్టర్బ్ అయ్యాయని కోపంలో ఏదో అన్నారులే రూపా. అవన్నీ మనసులో పెట్టుకోకు. భోజనం చే. నాకొద్దు పిన్ని. తినమ్మా. తినక్క, నీకిష్టమని మమ్మీయే చేసింది. రూపా, నాకోసమైనా కాస్త తిను. సరే, నేను తినిపిస్తాను. ఆను. మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమై ఉంటాను కదా పిన్ని. నేనే ఏదో తప్పు చేసి ఉంటానేమో. అమ్మా నాన్నల మధ్య నా మూలంగా ఏదైనా గొడవ జరిగిందేమో కదా పిన్ని. ఎందుకు పిన్ని, నాకెందుకు? అమ్మని ఆ దేవుడు నాకు దూరం చేశాడు. అమ్మాయి గారు అన్ని ఎపిసోడ్లను పూర్తి ఉచితంగా చూడండి కేవలం Zee5లో.